కాదు. చక్కగా డయానా పిల్లలు చక్కగా మరి సహకరించి చక్కగా లోతైన విషయాలు వాళ్ళు డ్రామేసినారు. చాలా సంతోషం. మరొకసారి వారందరినీ పిల్లలందరినీ అభినందిస్తున్నా. 3 పాటలు చక్కని పాటలు పాడి మనకు సహాయం చేసినారు. పాస్టర్లు ఇద్దరు వచ్చినారు. శరీరం 2-3 నిమిషాలు గ్రీటింగ్ చెప్పిన తర్వాత పంచశీల కలిసి వచ్చిన బిడ్డలు మీరు పాట పడిన తర్వాత వాక్య పరిచర్లోకి ప్రభుకుమార్ పాస్టర్ గారు వాక్య పరిచర్లోకి పోతారు. సమయం మనం త్వరగా మనం ముగించుకోవాలి కాబట్టి మరి ఈ సమయమున మరి పాస్టర్ యేసు చరణ్ నిడమనూరు నల్గొండ పాస్టర్ మొదటిసారిగా మన మధ్యకు ప్రభుకుమార్ పాస్టర్తో మన దగ్గరికి రావడం చాలా సంతోషం. వారు కొన్ని నిమిషాలు మనకు ఈ క్రిస్మస్ సందర్భంగా గ్రీటింగ్ చెప్తారు. ఆ తర్వాత పాస్టర్ జాన్ హన్మకొండ వారు కూడా కొన్ని నిమిషాలు చెప్పిన తర్వాత, ఎక్కువ నిమిషాలు కాదు కొన్ని నిమిషాలు చెప్పిన తర్వాత పంచశీల కలిసి వచ్చిన బిడ్డలు మీరు రెడీగా ఉండాలి, వచ్చి మీరు పాట పాడాలని మనం చేస్తున్నాం. ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి సమయం ఇచ్చిన దైవజనులకు మా ప్రత్యేక ధన్యవాదాలు. ఓపికతో కూర్చున్న మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. సంవత్సరానికి ఒక 2-3 సార్లు నేను ప్రభు కిరణ్ అన్న నోటి గుండా హస్మత్పేట బ్యాప్టిస్ట్ చర్చ్ అనే పేరు వింటూ వచ్చాను గత కొన్ని సంవత్సరాలుగా. ఈరోజు ఆ బ్యాప్టిస్ట్ చర్చ్లో కాళ్ళు పెట్టడము, మీ అందరితో మాట్లాడడం దేవుడిచ్చిన మంచి సమయంగా నేను భావిస్తూ ఉన్నాను. అన్న ఈ సంఘంతో ప్రత్యేకమైనటువంటి సత్సంబంధం కలిగి ఉన్నాడు, సాహసం కలిగి ఉన్నాడు. చాలా సంతోషం. లాస్ట్ డిసెంబర్లో ప్రపంచ జైళ్ళన్నిటిలోకెల్లా చాలా భయంకరమైన జైలు ఒకటి బయటపడింది. అది ఎక్కడుందంటే సిరియా దేశంలో ఉంది. ఆ దేశంలో ఆ జైల్లో ఉన్నటువంటి ఖైదీలందరూ ఎవరు అని అంటే ఆ దేశ పౌరులే. ఆ దేశ పౌరులు జైల్లో పడడం ఏంటి అని అంటే వాళ్ళు ఒక తప్పు చేశారు. ఏంటిదా తప్పు అని అంటే వాళ్ళు ఒక వ్యక్తిని వాళ్ళ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు 20 ఏళ్ల క్రితం. 5 సంవత్సరాలు వాళ్ళని ఏలడానికి. అతని పేరు బషర్ అల్ అసద్. ఈ బషర్ అల్ అసద్ అనే ప్రెసిడెంట్ ఏం చేశాడంటే 5 సంవత్సరాలకు తను దిగిపోకుండా 20 సంవత్సరాలు వాళ్ళ నెత్తి మీద కూర్చొని ఏలాడు. అతను షియా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అక్కడ సున్నీలు కూడా ఉన్నారు సిరియా దేశంలో. వాళ్ళు ఇష్టపడలేదు, తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసిన ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టాడు. ఆ తర్వాత తిరుగుబాటు తారస్థాయికి చేరి మొన్న డిసెంబర్కి తనను తరిమి కొట్టారు. తను రష్యా దేశం పారిపోయాడు. జనాలందరూ ఖైదులుగా మారిన మా 2 నిమిషాలు కొంచెం కూర్చి జరపకుండా. థ్యాంక్స్ ఫర్ ద అటెన్షన్. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మా ప్రియులు ఏరి అని చెప్పేసి ఆ జైల్లో వెతుక్కుంటూ వెళ్తే వాళ్ళ బట్టలు కనిపించాయి. వాళ్ళు ఎక్కడున్నారని వెతుక్కుంటూ వెళ్తే కంపు వాసన చూస్తే వాళ్ళు చనిపోయి చాలా రోజులైనట్టుగా వాళ్ళు గుర్తించి ఏడుపు కాదు. ఈ పౌరులు ఖైదీలైపోయి చిత్రహింసలు సొంత దేశంలో పడడానికి గల ఒకే ఒక్క కారణం ఏంటంటే వాళ్ళు ఏలడానికి వాళ్ళని ఏర్పరచుకున్నటువంటి రాజు. మనం పాట పాడుతుంటాం క్రిస్మస్ లో, రాజులకు వండర్ఫుల్ రెస్పాన్స్. రాజు పుట్టన్నయ్య రావే చూడ మనం వెళ్దాం అన్నయ్య. ఎందుకు ఈ పాట పాడతామంటే రాజులకు రాజు అనగా ఈయన పరిపాలనలో అందరికీ న్యాయము జరుగుతుంది. ఈయన పరిపాలన వస్తే దీనుల తల ఎత్తబడుతుంది. ఈయన పరిపాలనలో దుఃఖించే వాళ్ళంటూ ఉండరు. దుఃఖించే వాళ్ళకు ఓదార్పు ఉన్నది. ఏడ్చే వాళ్ళ కన్నీళ్లు తుడిచే రాజు ఆయన భూమి మీద బ్రతికున్న దినాల్లో ఆయన వెళ్తున్న ప్రతి స్థలము ఒక వైద్యశాల నడిచినట్టే ఉన్నది. రోగంతో వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎన్నడూ రోగంతో ఇంటికి వెళ్ళలేదు. ఆ తర్వాత దుఃఖంలో వచ్చిన వాళ్ళు మరెన్నడూ దుఃఖంతో వెళ్ళలేదు. సమస్యతో వచ్చిన వాళ్ళు పరిష్కారంతో వెళ్ళారు. ఆయన నడుస్తుంటే ఒక పాఠశాల నడిచినట్టుగా ఉంది. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం చేశాడట? బోధ చేశాడు. వండర్ఫుల్, గుడ్. కాబట్టి అటువంటి రాజు మంచి బోధను, మంచి స్వస్థతను, చక్కటి పరిష్కారాలను, ఆయన ఒక నడిచే న్యాయస్థానం, ఈజ్ మొబైల్ కోర్ట్. కాబట్టి సమస్యలన్నీ పరిష్కరించాడు. కాబట్టి అటువంటి రాజు ఈ యొక్క యేసు ప్రభువారు
ఆయన మొదటి రాకడలో దాసుడిగా వచ్చినాడు, ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగా రాబోతున్నాడు. ఆయన కొరకు సిద్ధపడడమే, ఆయన రాక కోసము చిత్తశుద్ధితో సిద్ధపడడమే నిజమైన క్రిస్మస్ గా మన హస్మత్పేట బ్యాప్టిస్ట్ చర్చ్ మారును గాక. ఈ ప్రాంతంలో ఈ యొక్క సంఘంలో దేవుడు ఒక దీపస్తంభంగా పెట్టాడు. కాబట్టి ప్రతి ఒక్కరిలో ఆయన సాక్ష్యము నిలబెట్టే వారుగా దేవుడు మనందరినీ మార్చును గాక. ఈ సమయం ఇచ్చినటువంటి పెద్దలకు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మీరు హల్లెలూయా అంటే హస్మత్పేట మొత్తం వినపడాలి. అదే క్రిస్మస్. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. దేవునికి మహిమ. ఎక్కువసేపు తీసుకురంటే అసలు యాక్చువల్గా మనం కూడుకున్న విషయం ఏంటంటే క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది ఇక్కడ. క్రిస్మస్ అంటే ఏం చెప్పండి? క్రీస్తుని సరే ఆరాధించడం అంటే ఇక్కడ మంచి క్వైర్ ఉన్నారు, నిలబడి పాటలు పాడతారు. ఆరాధన అంటే అది మాత్రమే కాదు, ప్రభువుని కనపరుచుతా. ఇంకా ఇటు చెప్పండి. ఆరాధించడం అంటే ఇంకా మౌనం చాలా పాటిస్తున్నారు మీరు. చెప్పండి ఇంకా. క్రిస్మస్ అంటే ఒకటి క్రీస్తుని ప్రకటించుట. ఆమె చెప్పండి గట్టిగా. మనము ఇప్పటికీ ఇంకా క్రీస్తు పుట్టాడు అనే దగ్గరనే ఉన్నాం. క్రీస్తును ప్రకటించాలి. హల్లెలూయా. ఆయన మరలా యేషయాలో చెప్పారు, తిరిగి రాబోతున్నాడు. ఆయన ఆల్రెడీ ఆయన పుట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి, ఆయన ఆల్రెడీ తన యొక్క పనిని నెరవేర్చి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. అయితే తన సంఘాన్ని కొరకు ఎదురు చూస్తున్నారు, వీరైనా నా పనిని నెరవేరుస్తారని. ఆమేన్. ఇప్పటి నుంచి మనం ఎలా ఉండాలి తెలుసా? క్రీస్తుని ప్రకటించే వారంగా ఉండాలి. మనలో నుండి క్రీస్తుని చూపించే వారంగా ఉండాలి. మనలో నుండి క్రీస్తు కనబడాలి అందరికీ. మనలో నుండి ఆచారాలు కానీ ఇంకా ఇతర సంబంధమైన ఏవి కనబడకూడదు. క్రీస్తు కనబడితే అన్యులు క్రీస్తులోనికి చేర్చబడతారు. ఆమేన్. అప్పుడు మరలా రాబోతున్నప్పుడు మనతో పాటు కూడా వీరు కూడా క్రీస్తుతో పాటు ఆ పరమునకు చేర్చబడతారు. అందుకే క్రిస్మస్ అని పేరు పెట్టింది. హల్లెలూయా. క్రిస్మస్ జరుపుకోవడానికి క్రిస్మస్ అని పేరు పెట్టలేదు, క్రీస్తుని ప్రకటించడానికి క్రిస్మస్ అని పేరు పెట్టారు. ఈ రోజు నుంచి ఏం పెట్టండి, హస్మత్పేట క్రీస్తుని ప్రకటించే పేటగా ఉండునుగా. ఆమేన్. మీ మాటలో ఆ ప్రకటన ఉండాలి, మీ నడకలో క్రీస్తుని ప్రకటించినట్లు ఉండాలి, మీ నడవడికలో క్రీస్తుని ప్రకటించినట్లు ఉండాలి, మీ వ్యక్తిగత ఆ పరిస్థితులలో క్రీస్తుని ప్రకటించినట్లు ఉండాలి. హల్లెలూయా. మనం చూస్తే వేరే అనుకోకూడదు. అని ఎలా ఉండాలంటే అబ్బా వీళ్ళరా నిజమైన క్రిస్టియన్స్ అని. ఆమేన్. ఎప్పుడైతే అలాగా బ్రతుకుతామో దేవుడు మనల్ని చూసి సంతోషపడతాడు. ఆమె చెప్పట్లేదు. దేవుడు సంతోషపడటం అంటే మామూలైన విషయం కాదు. ఆమె దేవుడు సంతోషపడాలి మన గురించి. అదే నిజమైన క్రిస్మస్. అది చేసి దేవుని సంతోషపెట్టదము గాక, ఆయన చిత్తాన్ని నెరవేర్చదము గాక. నిజమైన క్రిస్మస్ మనలో నుండి ప్రారంభం అవును గాక. ఆచరణలు పక్కన పెట్టదాం, ట్రీస్ కానీ స్టార్స్ కానీ ఇవన్నీ పక్కన పెడదాం. మనం యొక్క గొప్ప జ్యోతిగా వాడబడదాం, మనం ఒక గొప్ప స్టార్గా కనబడదాం. జ్ఞానులకు స్టార్ కనబడితేనే వాళ్ళు బయలుదేరారు. మరి నువ్వు స్టార్గా కనపడకపోతే జ్ఞానులు అజ్ఞానంలోనికి వెళ్ళిపోతారు. నువ్వు స్టార్గా కనపడకపోతే అన్య జనులు ఇంకా అలాగనే ఉంటారు. నువ్వు స్టార్గా కనబడాలి ఈ లోకానికి. ఆమేన్. అలా కనబడదుము గాక. దేవుడు మనల్ని దీవించును గాక. మంచి మాటలు విందాం. మన మధ్యలో దైవజనులు ప్రముఖులు ఉన్నారు, అద్భుతమైన మాటలు తెలియజేస్తారు. అందరూ కలిసి శ్రద్ధగా విందాం. ఈ గొప్ప అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ కాపరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. వారిద్దరు ప్రభు కుమార్తె ఉన్నారంటే మామూలుగా ఉండలే. వారు కూడా
బాగా ఆరితేరిన వారిని అంటే వారి మాటలు కనపడుతున్నాయి. సత్యాన్ని తెలుసుకొని సత్యం మాట్లాడుతున్నటువంటి దైవజనులు చిన్న వయసు అయినప్పటికీ అట్లాంటి వాళ్ళు మనకు కావాలి. వాక్యం ఏదో చెప్పడం కాదు, మర్మములు ఇప్పి వాక్యాన్ని చెప్పే దైవజనులు కావాలా. పాస్టర్స్ చాలా సంతోషం మీ ఇద్దరికి కాపరిగా చక్కటి మాటలు, గ్రీటింగ్స్ 2 మాటలు వాక్యం ద్వారా చెప్పినారు. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించాలని మనవి చేస్తున్నాం. ఈ సమయమున పంచశీల నుంచి వచ్చినటువంటి బిడ్డలు త్వరగా మీరు లేచి రావాలని మనవి చేస్తున్నాం. రండి బిడ్డలారా. ఆ తర్వాత దేవుని వాక్యము దైవజనులు ప్రభుకిరం వాక్యం చెప్పిన తర్వాత చివరిలో వారు పాట పాడతారు. రండి బిడ్డలారా. రండి రండి. అమ్మాయి మన కొత్తగా పెళ్ళైన అమ్మాయిని పిలుచు. రాదంటనా? మీ ఇద్దరేనా? రండి రండి, ఎంతమంది రండి. శాంతి రండి. రామా బాబా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడనా చూడనా. ఓరనా ఓరనా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడనా చూడనా. చరిత్రలో పవిత్ర జీవం తెచ్చాడన్న తెచ్చాడన్న, చరిత్రలోనికి వచ్చాడన్న వచ్చాడన్న, పవిత్ర జీవం తెచ్చాడన్న తెచ్చాడన్న. ఆదిదేవుడు ఆదిదేవుడు ఆదరించెను ఆదుకొనెను. అద్వితీయుడు ఆదిదేవుడు ఆదరించెను ఆదుకొనెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడనా చూడనా. పరమును విడచి వచ్చాడన్న వచ్చాడన్న, నరులలో నరుడై పుట్టాడన్న పుట్టాడన్న. పరమును విడచి వచ్చాడన్న వచ్చాడన్న, నరులలో నరుడై పుట్టాడన్న పుట్టాడన్న. పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను. పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడనా చూడనా. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడనా చూడనా. హల్లెలూయా. బిడ్డలు చక్కగా వాడతారు. వాళ్ళు అక్కడైతే ఎందుకో మళ్ళీ ఇక్కడ కొంచెం ఇదిగా అన్నారు. చాలా సంతోషము. దేవుని కృపను బట్టి మీరేం కంగారు పడవద్దు. మీ అందరికీ మనందరికీ భోజనం సిద్ధం చేసినారు. మీరు తినిపోవచ్చు, కంగారు పడవద్దు. వాక్యం వినండి, తలలు వంచాకండి, తలలు వెత్తండి. ప్రభు కుమారు మీకు తెలుసు, మధ్య మధ్యన మాట్లాడుతుంటాడు, నిద్రపోతుంటే లేపుతాడు కూడా. దయించి మీరు జ్ఞాపకం చేసుకోండి. చాలాసార్లు పిలిచిన ప్రభు కిరణ్ రమ్మని వీలు కాలే. ఎందుకంటే ఆయన ఎక్కువగా సండే స్కూలు పిల్లల ప్రోగ్రాములు ఎక్కువగా వారు యూట్యూబ్లో వస్తుంటారు. మీరు ఎంతమంది చూసినా
యూట్యూబ్లో సండే స్కూల్ VBS కార్యక్రమంలో చాలా ఎక్కువగా యూట్యూబ్లో కనపడుతుంటారు. చాలా వెల్ పర్సన్, అందరికీ బాగా తెలిసినటువంటి వాడు. కాబట్టి మరి ఈ దినమున నేను పిలిచినప్పుడు సంతోషంతో ఒప్పుకున్నాడు. నేను వస్తాను పాస్టర్ గారు అన్నాడు. చాలా సంతోషము. మరి ఈ దినమున ఈ సంవత్సరం ముగింపులో చివరిగా ఒకవేళ వారు ఈ ప్రసంగం చేస్తున్నప్పుడు ఒకవేళ నీవు నేను ఏదైనా మన హృదయాన్ని తాకినేది ఉంటే మన జీవితాలు మార్చుకొని ఒప్పుకొని దేవునికి హృదయం సమర్పించుకొని వెళ్ళాలని మనవి చేస్తున్నాం. మరి ఈ సమయం వారికి అప్పగిస్తున్నాను. టైం చెప్పినాను, మీరు ఏం కంగారు పడొద్దు, అటు ఇటు చూడకండి, పిల్లలు తిరగాకండి, కొంచెం కూర్చొని దేవుని వాక్యం వినాలని మనవి చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేనా పోమేనా? కొందరు పోమేన్ కూడా అని అంటారు. అది కనపడదు, వినపడదు. నాకు తెలుసు. ఏదేమైనా మీ మధ్యలో ఉండడం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం. ఎందుకంటే చిన్నగా ప్రారంభమైన ఈ పరిచర్య, బ్రదర్ దయచేసి ఐ వాంట్ యువర్ అటెన్షన్ ప్లీజ్. దీన్ని బట్టి ఎవరు దేవుని పిల్లలో, ఎవరు అపవాది పిల్లలో రుజువు అవుతుంది. కొంచెం ముందుకు ఉండడానికి ట్రై చేయండి. డిసెంబర్ 1వ తేదీన నా యాత్ర ప్రారంభమైంది. భారతదేశం అంతా కూడా తిరుగుతూనే ఉన్నాం. రాత్రి 2 అయింది. వరంగల్లో 2, ఒక యూత్ క్యాంప్, యూత్ క్రిస్మస్, ఇంకొకటి చిల్డ్రన్ క్రిస్మస్ చేసుకొని వచ్చే వరకు 2. ఆ రీతిగా కొంచెం భారభరితమైన పరిచర్య అయినప్పటికీ హస్తంపేట సంఘంతో మా పెళ్ళైన కొత్తలోనే నేను ఇక్కడికి వచ్చి బ్యాప్టిస్ట్ చర్చి వెతుక్కుంటూ వచ్చాను. భయం లేని కథ అంటారు. అంటే అదే ఎస్ఐ దగ్గర మాట్లాడతారు, ఎట్లా స్టేషన్ మొత్తం ఊరి దగ్గర పెట్టుకుంటారు, వాడు అంటారు. కాబట్టి సో దేవుని సన్నిధిలో ప్రధానంగా ప్రసంగి చెప్తాడు, మీరు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటిని, ఇక్కడ జాతర చేసినట్టే తిరుగుతారు, మధ్యలో పోతారు, ఫోన్ మాట్లాడతారు. పందుల ముందు కూడా వజ్రాలు వేయొద్దు, వినే దగ్గరే అది అందించాలి. లేకపోతే చాలా, సిస్టర్ ప్లీజ్ ఐ వాంట్ యువర్ అటెన్షన్. ఆశపడ్డ వాళ్ళు వాక్యాన్ని ఎలా వినాలి చెప్పండి, ఎవరికి చెప్పండి. వాక్యాన్ని ఎలా వినాలి? ఆసక్తి అంటే ఎట్లుంటుంది? అది చెప్పవే బాబు, ఎంత టైం తీసుకుంటావు అన్నట్టు ఉంటుందా? బ్రదర్ ఎన్ని రోజులకు వచ్చారు బ్రదర్, కమాన్ కొన్ని విషయాలు మాట్లాడండి. వీఆర్ ఈగర్ టు లెర్న్, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అన్నట్టు కనపడాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా కదులుతూ ఉంటాడు ఆసక్తిని బట్టి. ఆమేన్. రైట్. మరి 16 రోజుల ఈ ప్రయాణంలో 23 క్యాంపులకు అటెండ్ అయ్యానంటే మీరు అర్థం చేసుకోండి. అంటే నిద్ర లేదు. కానీ మన సంఘంతో నాకున్న అనుబంధం చాలా చాలా. బ్యాప్టిజాలు కూడా నేను బ్యాప్టిజం తొట్టిలో ఇచ్చాను. ఆయా ప్రాంతాలకు వెళితే ఎక్కడ బ్యాప్టిజం తొట్టి లేకుండా ఇక్కడికి వచ్చి ఇచ్చాను. నాకు చాలా ఈ సేవకుడితో అనుబంధం ఉంది. నా సతీమణి కూడా ఈ ప్రాంతంలో మరి ఇక్కడికి వచ్చి పోతున్న సందర్భాల్లో మా పెళ్ళి అయిన తర్వాత 2009లో మరి గొప్ప దైవజనులు సుధాకర్ పాస్టర్ గారు, చాలా పెద్దోళ్ళు, ఆయనతో పోల్చుకుంటే నేను గింత కూడా కాలేదు నాకు తెలుసు. కానీ ఆత్మలో ఉన్న తీవ్రతను బట్టి నాకు అవకాశం ఇస్తారు. అంటే ఈ బండి స్టీరింగ్ ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు? నాకు ఇచ్చాడు. అంటే సంఘం ఏమన్నా మిస్టేక్ మాట్లాడితే సంఘం స్మాష్. కాబట్టి ప్రాణం, ఆత్మలను రక్షించే ఈ గొప్ప పనిలో నాకు దేవుడు స్టీరింగ్ ఇచ్చాడు. కాబట్టి నేను దేవుని దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నా నోరు దగ్గర పెట్టుకొని, దేవా నీవు మాట్లాడంటూ దేవుని పాదాల దగ్గర గడిపి మీ దగ్గరికి వచ్చాను. దేవుడు తప్పకుండా మనందరితో మాట్లాడను కాక. అట్లా అప్పుడప్పుడు మాట్లాడండి. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది. దేవుని వాక్యాన్నంట చెవులతో కాదంట వినేది, దేనితో? అందుకనే క్రైస్తవుల కంట వాక్యం చేతులలో అరెస్ట్ అయిపోయిందంట. వాక్యం చేతులలో అరెస్ట్ అయిపోవడం అంటే ఇది బైబిల్ చేతులు మాత్రమే పట్టుకుంటాం, అది హృదయంలో పట్టుకోవద్దు, పెట్టుకోవాలి. కీర్తనకారుడు అంటాడు, నేను పాపం చేయకుండా ఉండునట్లు నీ వాక్యమును చేతిలో పట్టుకొని తిరుగుతున్నా అంటాడా? ఎక్కడ పట్టుకుంటాడు? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు. దట్స్ గుడ్. ఈ
మెదడులో పెట్టొద్దు వాక్యాన్ని, హృదయంలో పెట్టే ప్రయత్నం చేయాలి. మనం కూడా హృదయంలో నుండి వాక్యాన్ని మాట్లాడాలి. రైట్, నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి అసలు రావడానికి గల కారణం ఏంటి? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా ఒక్కరు, అందరు చెప్పొద్దు, ఇందుకొరకే భూమి మీదకి వచ్చాడు అని ఎవరైనా ఒక వర్డ్ చెప్పగలరా? అమ్మా సగం సగం కాకుండా ఎవరైనా ఒక్క పూర్తి చెప్పండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. ఎక్కడుందో తెలుసా మాది? లూకాసు వార్త 19:10. వా, వండర్ఫుల్, గుడ్ గుడ్. మొదటి తిమోతి 1:15 కూడా ఏముంది? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చేనను మాట. వెరీ గుడ్. ఇప్పుడు పిల్లలు కూడా కొంతమంది, ఐ వాంట్ యువర్ అటెన్షన్, రింగ్స్ పట్టుకొని ఆడడం చేయొద్దు. ఓకే, దేవుని వాక్యాన్ని సరిగా వినడం నేర్చుకోవాలి. తలలు ఎవరి కిందికి వేయొద్దు. గుమ్మంలో మీ తలలను అవి కాదు, దర్వాజులు కాదు, మనమే. ఎందుకంటే అక్కడ వాక్యములో ఉంది, మహిమ గల దేవుడు రాజు మనలో. వాక్యం మనలోనికి వెళ్ళాలంటే మనం తలెత్తి వాక్యాన్ని వినాలి. అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక చిన్న సంఘటన చెప్తాను నేను. ఆదాం, ఇప్పుడే స్కిట్ లో విన్నాం, ఆదాం దేవుడు తన రూపంలో చేసుకున్నప్పుడు పాపిన పరిశుద్ధుడా? సూపర్, అట్లా మాట్లాడండి. ఇక మా వాళ్ళు అయితే మాట్లాడలేదు, ఏం లేదు. అంటే నేను 10 నిమిషాలు వెళ్ళిపోతాం బ్రదర్ అన్నాడు. మీరు కూడా మాట్లాడండి. మాట్లాడితే దేవుని మాటలు లోపలికి వెళ్తాయి. రైట్. ఆదాం ఎప్పుడు పాపపు గోదాంలో పడిపోయాడు? అవ్వ ఎప్పుడు పడిపోయింది? సూపర్ సూపర్, వెరీ గుడ్. సాతాను గాడికి కూడా దేవుడు చాలా అవకాశాలు ఇచ్చాడు. వెంటనే తన్నలేదు. వాడికి ఎన్నో అవకాశాలు ఇచ్చిన వాడు వినలేదు. ఎందుకంటే దేవుడు ఎవరిని కోల్పోవద్దు అనుకున్నాడు. ఆయన మెంటాలిటీ అది. ఇప్పుడు చూడండి, ఆదాము దేవుడు పరిశుద్ధంగా చేస్తే పాపి అవడానికి కారణం ఏంటి? వ్యభిచారమా? నరహత్యనా? దొంగతనమా? ఏం మాట? దేవుని మాట. ఆమేన్. దేవుని మాట ఏమన్నాడు? అది తినొద్దురా బాబు. అది పెద్ద పరిస్థితి ఏం కాదు. కానీ అక్కడ ఆదాముకు వచ్చిన పాపం ఏంటంటే, మీరు అనుకున్నట్టు పండు తినాలని ఆశ కాదడ మ్యాటర్. సత్యం ఏంటి అక్కడ? యాక్చువల్గా పండు తినాలనే సత్యమా? వాట్ ఈస్ ద ట్రూత్? సేమ్ సాతాను గాడికి వచ్చిన ఆలోచనే ఆదాముకి వచ్చింది. ఎందుకంటే వానికి కనెక్షన్ ఉన్నాడు కాబట్టి. సాతాను గాడు పరలోకంలో వాని ఆలోచన ఏంటి? నేను కూడా దేవుని లాగా ఉండాలి. ఇక్కడ కూడా ఆదాం అవ్వకు వచ్చిన పాపం అనే ఆలోచన కూడా ఏంటది? మేము కూడా దేవుని లాగా. అది మనిషిలో ఎప్పుడైతే దేవుణ్ణి మించిన ఆలోచనలు వస్తున్నాయో అదే పాపం. చాలాసార్లు మనం అనుకుంటాం, తినొద్దన్నప్పుడు తిన్నాడు, అది కాదు మ్యాటర్. వాళ్ళకి చాలా ఆలోచనలు ఉన్నాయి. మేము కూడా దేవుని లాగా మారాలి. మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుణ్ణి దాటి వెళ్ళాలి మనం. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు ఆదాము ఎలా మారాడు? పరిశుద్ధులయ్యాడా? పాపయ్యాడా? రైట్. మనమంతా ఎవరి పిల్లలం? నువ్వు ఏదనుకుంటే అది లేదు. వాక్య ప్రకారం చెప్పండి. యాక్చువల్గా మనం ఎవరి పిల్లలం? నవ్వకండి, పర్లేదు. మీరు రాంగ్ ఆన్సర్ కాదు అది. ఎవరి పిల్లలు? శరీరపరంగా, శరీరాన్ని బట్టి ఎవరి పిల్లలు? మన అయ్య పిల్లలం. మన అయ్య ఎవరి పిల్లడు? మన తాత. మన తాత ఎవరి పిల్లోడు? ఇది చెప్తారు ఇప్పుడు లైన్. వెరీ గుడ్. ముత్తాత. మన ముత్తాత ఎవరి పిల్లోడు? వాళ్ళ ముత్తాతకు తాతకు తాతకు ముత్తాతకు లాస్ట్కి ఏ తాత దొరుకుతాడు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఆదాం, ఇప్పుడు నేను ఒక ప్రశ్న ఇస్తా. మామిడి చెట్టుకు ఏం కాయలు వస్తాయి? ప్లీజ్ మీరు మాట్లాడతలేదు, వాటికి నేను నవ్వుతున్నారా? ఈత చెట్టుకు ఇట్ సౌండ్ రావాలి బ్రదర్స్. తాడి చెట్టుకు వా సూపర్. ఖర్జూర చెట్టుకు లైన్ కదిలింది. రైట్. మరి పనస చెట్టుకు? పాపి చెట్టుకు? కరెక్ట్.
మనం ఏదో పాపం చేసి పాపులం కాలేదు పిల్లలు, పాపం చేసి పాపులం కాలేదు. మానవ జాతి పాపికి పుట్టారు కాబట్టి పాపం. చాలాసార్లు మనుషులను పాపం చేసి పాపం అయ్యావని అనకండి, దట్ ఈస్ రాంగ్. పాపికి అని పుట్టారు కాబట్టి పాపులే అవుతారు, న్యాచురల్ అది. ఆదాముకు పుట్టిన మనం పాపులమే. అందుకనే రోమా 3:23 ఏం చెప్తుందంటే, ఏ భేదమును అందరూ పాపము చేసి అంటే అర్థం ఏంటంటే పాపికి పుట్టారు కాబట్టి పాపమే చేస్తారు. మీ స్పెషాలిటీ ఏం లేదు అలా. అంటే మేము పాపం చేసి పాపం అయిపోయామని చెప్పడానికి ఏం లేదు. మన రూటే పాపం. ఈజ్ ఇట్ న్యాచురల్ ఆర్ స్పెషల్? న్యాచురల్. చాలా మందిని పాపలను తిట్టకండి బాబు. ఎందుకంటే మనం బయటికి వెళ్తే వాళ్ళు పాపం చేస్తుంటే మనకు ఎట్లా వస్తుంది అంటే, ఏంద్ర ఏం చేస్తున్నావురా అని వస్తుంది. వాడు అదే చేస్తాడు, ఎందుకంటే వానికి కనెక్షన్ దేంతో ఉన్నది? పాపం. దాన్ని కట్ చేయడానికే భూమి మీద యేసు ప్రభు పుట్టాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ పాపాన్ని కట్ చేయడానికి నేను ఒక మాట అంటాను. ఋషులు, మన భారతదేశంలో ఋషులు, పుంగవులు, పండితులు హిమాలయ పర్వతాలలో, నీలగిరి కొండలలో తపస్సు చేస్తూ వాళ్ళు రాసిన 3 మాటలు ఏంటంటే, అసతోమ, అసతోమ సత్కమయ. అంటే ఏంటిది? ఓ, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది. మన హిందూ సోదరుల గ్రంథాలలో కూడా యేసుని గురించిన సత్యాలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. అట్లని మన ప్రామాణికం కాదు సుమా. మనకు కొన్ని సత్యాలు దొరుకుతాయి. అంటే అప్పుడప్పుడు మన పగోడు కూడా మన గురించి మంచిగానే మాట్లాడతాడు. తెలుసా మీకు, నన్ను జైలు వేసినప్పుడు ఒక రోజు మా ప్రొక్కిన సార్ ఎంత మంచోడయ్యా అని అన్నాడు. నేను పరిశీలన అయిపోయినా, వీడు ఎట్లా అన్నాడు అంటే వాడికి మారు మనసు వచ్చింది. గుడ్. ఇక్కడ కూడా నేను ఒక మాట అంటాను, గురు బ్రహ్మం. అందరు మామూలుగా ఉన్నట్టుందా? ఇట్లా వదిలిపెడితే చాలు పట్టుకుంటాను. గురు బ్రహ్మం ఒక్కడు, ఒక వికెట్ కథ. తర్వాత గురు, 2వ వికెట్, సూపర్. తర్వాత గురు అంటే బ్రహ్మ అయిపోయిండు, విష్ణు అయిపోయిండు, మహేశ్వరుడు, శంకరుడు కూడా అయిపోయాడు. దట్స్ గుడ్, మంచిది. గురు బ్రహ్మం, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర అంటే ఈ 3 అయిపోయింది. అక్కడికి శ్లోకం ఆగిపోయిందా? ఇంకొకటి ఉంది ఎక్స్ట్రా. ఏముందంటే, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువే. ఇప్పుడే ఇంకా ఎన్నో వ్యక్తి వచ్చిండు? 4వ వ్యక్తి వచ్చిండు. 4వ వ్యక్తి ఎవరు? పరబ్రహ్మం. చెప్పలు కొట్టండి, పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మమే యేసుక్రీస్తు ప్రభు. దేవుడికి మహిమ కలుగును గాక. నేను ఈ సత్యాన్ని చెప్పినప్పుడు కొంతమంది మన హిందూ సోదరులు, నిజమన్న ఇది సత్యం, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవ మహేశ్వర, అక్కడికి ఆగిపోలే శ్లోకం. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే పరలోకంలో ఉండే గురువు. బ్రహ్మ అనే పదానికి, నేను తెలుగు పండితుడు కాబట్టి నేను ప్రతిదానికి రాస్తాను. బ్రహ్మ అంటే క్యాస్ట్ కాదు, మాస్టర్, టీచర్. బ్రహ్మ అంటే గురువు. ఇప్పుడు చెప్పండి, గురు పరబ్రహ్మ ఎవరు? చెప్పలేకపోతున్నారు ఇంకా. యేసు ప్రభువే. ఈ ఋషులు ఏం రాశారంటే, అసతోమ సద్గమయ అంటే ఎవరిని అడుగుతున్నారు? పరబ్రహ్మను. అక్కడ ఏ పేరు పెట్టలేదు శ్లోకాలలో, ఎవరి పేరు పెట్టలే. మీరు అనుకుంటున్న ఏ దేవుని పేరు పెట్టలే. సత్యమేవ జయతే అన్న సూత్రం మనకు తెలుసు. అందుకని అసతోమ అంటే ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, అయా దేవుడా పరబ్రహ్మ, మేము అసత్యంలో నలిగిపోతున్నాం, మమ్మల్ని సత్యంలోనికి. సత్యం అనే పదానికి ఎవరు సూటబుల్ చెప్పండి? నేనా, యేసు ప్రభా? ఎందుకు ఆ మాట పలికాడు? నేనే మార్గం, నేనే ట్రూత్. యా, అసత్యంలో ఉన్నామంటే అర్థమైంది. పాపం ప్రజలు ఏది సత్యమో ఏది అసత్యమో తెలియక కొట్టుమిట్టాడుతూ, ఎవడే చెప్తే దాన్ని నమ్ముతూ గుడ్డిగా తన జీవితాన్ని అంతా ఆగం చేసుకుంటున్న పరిస్థితిని పరలోకపు తండ్రి చూశాడు. అబ్బా, నా బిడ్డలను కులం పేరుతో, మతం పేరుతో, సాంప్రదాయం పేరుతో, నాగరికత పేరుతో, నా పిల్లలను ఈ లోక సంబంధమైన దేవత వాళ్ళ కనులకు
బాధపడ్డాడు. గాడ్ హ్యాడ్ ఏ ప్లాన్. అక్కడే ఏం ప్లాన్ అంటే, నా బిడ్డలను మళ్ళీ నేను తిరిగి కలుసుకుంటా, రక్షించుకుంటా, తెగిపోయిన సంబంధాన్ని తిరిగి అనుకుంటా అని యేసును ఈ లోకానికి పంపాడు. అందుకని అసతోమ సత్యమయ అంటే అసత్యం నుండి సత్యంలోనికి. ఇక్కడ ఉన్న మనమందరం కూడా ఒకప్పుడు అసత్యంలో ఉన్నాం. అదేంటో మీకు తెలుసు. ఏం అసత్యం? దేవుడు కాని వ్యక్తిని దేవుడు అని నమ్మాం. ఏం చెయ్యాలో తెలియక ఇష్టం ఉన్నాయి కోసినాం, ఇష్టం ఉన్న ఖర్చు పెట్టినాం, ఇష్టం ఉన్న అన్యాయం అయిపోయినాం. మనం డబ్బులు కట్టి కూడా మనకు మేలు జరగాలని భయంకరమైన ఆచారాలలో ఇరుక్కొని పోయాం. అందుకే యేసు ప్రభు భూమి మీదకి వచ్చి అసత్యం నుండి సత్యంలోనికి నడిపించే ప్రయత్నం. తర్వాత రెండవది అసతోమ సత్యమయ తమసోమ. తమ అంటే చీకటి, తమ చీకటి. తమసోమ అంటే చీకటిలో నుండి మమ్మల్ని వెలుగులోనికి. ఒక్క మాట చెప్తున్నా, ఈ లోకంలో నేనే ఈ లోకానికి వెలుగు అని చెప్పిన ఏకైక దేవుడు ఎవరు? ఐ యామ్ ద లైట్. లోకములకు వెలుగైన. వా అంటే ఇప్పుడు వీళ్ళ ప్రార్థన ఏంటంటే వెలుగైన దేవుని అడుగుతున్నారు. చీకటి నుండి, ఆ చీకటి ఏం చీకటో తెలుసా? పాపమనే చీకటి నుండి మమ్మల్ని వెలుగులోనికి నడిపించు. మూడు చెప్పండి. మృత్యోర్మ. ప్లీజ్ ఐ వాంట్ యువర్ అటెన్షన్ ప్లీజ్. కూర్చోండ్రా. గుడ్, వెరీ గుడ్. దగ్గర పెట్టుకో. మృత్యోర్మ అమృతంగమయ అంటే అర్థం ఏంటి? చచ్చిపోతున్నామయ్య బాబు, మమ్మల్ని జీవంలోనికి. ఈ ప్రార్థన దేవుందే, మీరు ఏదో బయట అనుకోకండి. గాడ్ ప్లాన్. నేను కూడా చనిపోయి తిరిగి లేచిన అనుభవం నాకు ఉంది. నా పైన కూడా ట్రోలింగ్స్ నడుస్తున్నాయి యూట్యూబ్లో. ఆడికి ఏం తెలుసు? అనుభవించిన మాత్రమే అనుభవ సాక్ష్యం తెలుసు. అంటే చచ్చిపోయిన ఎట్లా లేస్తాడు అంటే నా దగ్గరికి వస్తే వాడికి అర్థమవుతుంది. చచ్చిపోయి లేచిన నన్ను సమాధి పెట్టెలో పెడుతున్న నా జీవితంలో దేవుడు జీవం ఇచ్చాడు. మృత్యోర్మ అమృతంగమయ. చచ్చిపోతున్నాయా, చావు నుండి జీవంలోనికి నడిపించు. నేను ఒక మాట అంటాను, యేసు ప్రభు చనిపోయిన వాళ్ళని తిరిగి లేపాడా? తప్పకుండా లేపాడు. కానీ నీ ఇష్టం ఉన్నప్పుడు లేపుతా అంటే లేవాడు. చాలా మంది సేవకులకు తెలియక యేసు ప్రభు చచ్చిపోయిన లేపిన కానీ నేను కూడా లేపుతా అని వచ్చేటోళ్ళు ఉన్నారు. తెలివి తక్కువ, వాక్యం తెలియక. దేవుడు ఎప్పుడు పడితే అప్పుడు లేపడానికి ఉన్నాడు. ఆయన దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఎక్కడ ఏది చేసి ప్రజలను తన వైపుకు తిప్పుకోవాలో ఆయన చిత్తం అది. అంతే తప్ప యేసు నామంలో ఇప్పుడే లే అనే అర్హత మనకు లేదు. ఎక్స్పెక్ట్ చేయి, లేవాలని అనుకో, కానీ లేవాలా అని అధికారంతో చెప్పకు. ఎందుకంటే దేవుడిని ఎప్పుడు ఎవరిని తాకాలో దేవుడు జీవితాంతం బాగు చేసుకుంటూ నేను పోలే. చాలా మంది అనారోగ్యస్తులు కూడా ఉన్నారు ఆయన చుట్టూ. ఎక్కడ ఎవరిని బాగు చేయాలో చేశాడు. నాకు కూడా ఇంటర్వ్యూ చేశారు విలేకరులు వచ్చి, ఒరే రాంబాబు అని నువ్వు ఒక మతంలో ఉన్నావు, ఇంకొక మతంలో దిగినవా అన్నారు. మీరు కూడా దిగారా ఏదైనా మతంలో? దిగలేదా? మన వాళ్ళు తెలియదు, వాళ్ళకు మాటలు ఏమొస్తాయి అంటే నువ్వు దాంట్లో దిగినవా? ఓహో, దాంట్లో దిగితే ఏం ఉంటుందంట కదా. దిగుడు లేదు. మరి ఏం జరిగింది? యేసు ప్రభు భూమి మీదకి వచ్చి నాలో దిగాడు. దేవునికి మహిమ కలుగును కాక. దట్ ఇస్ ద చేంజ్. ఏ మతాన్ని మార్చుకోలేదు. ఏ మతం నాకు లేదు. ఐ డోంట్ వాంట్ ఎ రిలీజియన్. ఐ డోంట్ వాంట్ ఎనీ కాస్ట్. నేను పుట్టుకతో నా కాస్ట్ లేదు, పుట్టుకతో మతం లేదు. బై ఫెయిత్ యేసు క్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు. చాలా మంది ఇక్కడున్న వాళ్ళలో సెల్ ఫోన్ కొనేటప్పుడు దాని జీబీ ఎంత ఫాస్ట్గా నడుస్తుందో చూస్తారు. బట్టలు ఇప్పుడు క్రిస్మస్ అయితే అందరూ అన్ని షాపులలో మనోళ్ళే దర్శనం ఇస్తారంటే, మనోళ్ళు అంటే అర్థమైపోతారు, వాసన బట్టి తెలిసిపోతారు. అంటే అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మంచి బట్టలు క్వాలిటీ ఉండాలా చూస్తాం. కానీ కర్మ ఏంటంటే ఈ లోకాన్ని విడిచిపెట్టే మనిషిలో 3 ఉంటాయమ్మా. ఎవరైనా చెప్పండి. శరీరం, ఇంకోటి శరీరం, ప్రాణం, అంతరాత్మ.
చచ్చిపోతే అంటారు కదా, ఆయన వెళ్ళిపోయాడండి, విడిచిపోయాడు, ఎక్కడికి పోయి నాన్నే ఉన్నాడు కదా. పోయింది ఏంటిది? శరీరమా, మనసా, ప్రాణమా, ఆత్మనా? యా, ఒక మానవ జీవితంలో ముఖ్యమైనది ఏంటిది? రక్షణ కూడా దేనికి? దేవుడు ఇచ్చేది శరీరానికా, ప్రాణానికా, ఆత్మకా? పక్క. అందుకే మన పూర్వీకులైన దైవజనులు, సేవకులు, భక్తులు రోగం వచ్చి పెంకులతో గీక్కుంటున్నా కూడా దేన్ని బట్టి వాళ్ళు సంతోషపడ్డారు? ఆత్మను బట్టి. నా ఆత్మ దేవుని యందు ఆనందిస్తూ ఉంది. అంటే మనలో చాలా మంది రోగం ఉంటే కథం, మన నొప్పులు ఉంటే అబ్బా దేవుడు ఏం చేసిండ్రా, ఇది బాగు చేస్తే బాగుండు కదా, ఈ నొప్పి తీసేస్తే బాగుండు కదా. గొప్ప కార్యం చేశాడండి. ఇవన్నీ టెంపరీ. శరీరం, ప్రాణం. శరీరం, ప్రాణం ఇద్దరు దోస్తాను. ఆత్మ దేవునికి సంబంధించింది. ఆమె ఆ ఆత్మకే రక్షణ కావాలి, శరీరానికి కాదు పిల్లల. అందుకనే దేవుడు ఈ భూమి మీదకి వచ్చింది. ఎందుకంటే మృత్యోర్మ అమృతంగమయ, చచ్చిపోయిన మన ఆత్మను రక్షిస్తూ ఆయన నిత్య జీవంలోనికి. వస్తువుల మీద చూపెట్టిన శ్రద్ధ బ్రతుకు మీద ఉండదు. అందుకని నేను అంటాను, పుట్టితేనే తెలిసింది భూమి ఉందని తల్లి కడుపులో, చచ్చిపోతేనే తెలుస్తుంది నరకం ఉందని పరలోకం. అప్పటి వరకు ఎవరికి చెప్పిన అర్థం కాదు. అంటే మనం అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఏమీ తెలియదు. అమ్మ కడుపు నుండి బయటకు వచ్చిన ఇంత పెద్ద భూలోకం ఉందిరా బాబు, నాకేం తెలియదు, అక్కడే ఉంది, అదే ప్రపంచం అనుకున్నా. బయటికి వచ్చినాక తెలిసింది ప్రపంచం ఉన్నదని. యేసును విశ్వసిస్తే తెలుస్తుంది నిత్య జీవం ఉన్నదని. అప్పటి వరకు నథింగ్. అందుకని యేసు క్రీస్తును నమ్మడం అనేది డిపెండ్ ఆన్ భక్తి కాదు, డిపెండ్ ఆన్ నాలెడ్జ్ కాదు, డిపెండ్ ఆన్ నీ తెలివి కాదు, డిపెండ్ ఆన్ నీ టెక్నాలజీ కాదు, డిపెండ్ ఆన్ ఫేత్ 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 విశ్వాసం. చాలా మందికి తెలియక నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఒకటే అనుకుంటారు. నేను మిమ్మల్ని ఇప్పుడు ఏం అడిగితే ఏమంటారో చెప్తారు. మీరందరూ యేసు ప్రభువుని నమ్ముకున్నారా? తర్వాత అమ్ముకుంటారు. యేసు ప్రభువుని నమ్మేటోళ్ళు కావాలి. That's particular word in the Bible. విశ్వాసం అంటే ఏంటిది? నమ్మకం అంటే ఏంటిది? నమ్మకం అంటేనేమో కళ్ళతో చూసి నమ్మేది. అద్భుతం జరిగితేనో, రోగం పోతేనో, ఇంట్లో మేలు జరిగితేనో, పిల్లలు పుడితేనో, ఉద్యోగం వస్తేనో, అబ్బా ఏం దేవుడయ్యా అని చెప్పేది నమ్మకం. అవేమి కనబడకున్నా, శరీరం క్షీణించిపోతున్నా, మేలు జరగకున్నా, నా ప్రభువు నన్ను రక్షించాడు అని చెప్పేది విశ్వాసం. అందుకనే రక్షణ అనేది నమ్మకంతో లేదు, నీ భక్తితో లేదు, నీ రూపంలో లేదు, విశ్వాసము ద్వారానే రక్షణ. అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు పుట్టింది నిజం, నా పాపాల కొరకు రక్తం కాచింది కూడా మీరు ఏమైనా చూసారా? అది బైబిల్లో ఉంది కదా, ఏముంది? విశ్వాసం అనేది నిరీక్షించబడదు అని నిజ స్వరూపంలో అదృశ్యమైనవి. అదృశ్యం అంటే ఏంటిది? కనబడవు. యేసు ప్రభు పుట్టింది నువ్వు చూడలేదు, చనిపోయింది చూడలేదు, లేచింది కూడా, తన శిష్యులకు దర్శనం ఇచ్చింది కూడా నువ్వు చూడలే. కానీ మనం విశ్వాసం ఉంచుతున్నాం. నిజం, అది జరిగింది. విశ్వాసం ఉంచేవాడు మాత్రమే దేవుని పిల్లలు అవుతారు. దేన్ని బట్టి మనం దేవుని పిల్లలు అవుతాం? విశ్వాసం బట్టి. అంటే అది ఏం, మొన్న ఒక తమ్ముడు కాలేజీలో కలిసాడు, వాడు ఎంఏ చేస్తున్నాడు. అన్న యేసు ప్రభు ఏందన్నా గుడ్డిగా నమ్ముకున్నావు అన్నాడు. గుడ్డి ఏందిరా భయ్? ఫెయిత్ 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 అంటే ఏంటి? కనబడకుండానే జరిగిందని విశ్వసించాడు. యేసు ప్రభు కూడా పుట్టిన పరిస్థితులు మనం లేం, కానీ విశ్వసిస్తున్నాం. ప్రభు నా కొరకే భూమి మీద పుట్టాడు, నా పాపాల కొరకు చనిపోయాడు, 3వ రోజున తిరిగి లేచాడు, మరలా 2వ రాకడ నన్ను కూడా పరలోకానికి. అంటే ఆమె అంటాడు ప్రభు. ఎవరు అనుకుంటే వాళ్ళు ఇక్కడే ఉంటారు, నరకంలో కాలిపోతారు. అందుకని నోరును మాట్లాడండి. జీవం ఎక్కడ పెట్టాడు దేవుడు? తలకాయలు, ఆ దేంట్లో? పలకండి పలకండి, నేను కూడా పరలోక రాజ్యం చేరుతాను. ప్లీజ్ ప్లీజ్ రైట్. ఈ మృత్యువర్మ అమృతంగమయ అంటే చచ్చిపోయిన శరీరాన్ని కాదు లేపేది, ఆత్మ. రక్షణ కూడా దేనికి? శరీరానికా, ప్రాణానికా, ఆత్మకా? ఇప్పుడు చెప్పండి, దేవుడు మనకి ఏమైనా తక్కువ చేశాడా? చేస్తే శరీరానికి తక్కువ ఉండొచ్చు, బలం లేకపోవచ్చు, నో ప్రాబ్లం, టెంపరీ.
ప్రాణానికి తృప్తి లేకపోవచ్చు, టెంపరీ, కానీ ఆత్మకు మాత్రం రక్షణ. జాయ్ టు ద వరల్డ్, ప్రపంచానికి ఆనందం. అంటే దేన్ని బట్టి? ఆమేన్. క్రీస్తును కలిగినోనికి కొరత లేవి కూడా అన్ని కలిగి ఉన్నా. నేను వెన్ ఐ వాజ్ ఇన్ హట్, అమ్మా ఇక్కడ మాట్లాడుతున్న నేను ఉండడానికి గుడిసె కూడా లేని స్థితి. ఐ నో మై సిచ్యువేషన్. ఒక్కటే కర్ర మీద కట్టుకున్న పరిస్థితి. కొన్ని రోజులకు దేవుడు బలపరిస్తే, అంటే నాకు తెలుగు పండిట్ జాబ్ వచ్చిన, ప్రభుత్వం గుర్తింపించి ఒక కళాకారుడిగా, రచయితగా, గాయకుడిగా అవార్డ్స్ ఇచ్చిన, ఉద్యోగం వచ్చే పరిస్థితిలో ప్రభు నన్ను దర్శించినందువల్ల నన్ను బతికిస్తే ప్రభు నమ్మలా, నా పాపాన్ని క్షమిస్తే ప్రభు నమ్మాను. ఆమేన్. చాలాసార్లు మీరు ఎవరికైనా తప్పుడు నమ్మకం అంటే అర్థం ఏంటంటే దేవుడు మాకు మంచి చేసేది కాబట్టి ప్రభువు నమ్ముకుంటున్నాము అనే దాంట్లో ఉంటే బయటికి రండి. అస్సలు మంచి ఏంటిది? అద్భుతమేమో చచ్చిపోయిన వాళ్ళు లేవడం, అద్భుతమేమో క్యాన్సర్ గడ్డలు కరగడం, అద్భుతమేమో తలకాయ నొప్పి పోవడం, అద్భుతమేమో డబ్బులు వచ్చి కోటీశ్వరులం కావడం. కానీ మహాద్భుతం ఏంటిది? ఆత్మ రక్షణ పొందడం. చప్పలు కొట్టిన మాట అనమాట. దాట్ ఇస్ పవర్ఫుల్. ఇప్పుడు దేవుడి నుండి మనం ఏం కోరుతాం? అద్భుతమా, మహాద్భుతమా? మహాద్భుతం జరిగిన ఎవడు చెరసాలలో బందీ చేసిన చెరసాల సంఖ్యలు. నా జీవితంలో అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇప్పుడు ఈ ఇల్లు ఎంతుందో అంత ఇల్లునిచ్చి పైన ఒక బైబిల్ కాలేజీని నిర్మాణం చేసి ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల వాళ్ళు అక్కడికి రావడం. ఒకప్పుడు గుడిసె కూడా సరిగా లేని వ్యక్తికి దేవుడు సమస్తం సమకూర్చాడు. అయినప్పటికీ నేను దానిని బట్టి ప్రభువును నమ్మలే, విశ్వసించలే. రక్షణను బట్టి గుడిసెలో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో ఇప్పుడు కూడా అంతే హ్యాపీ. సైకిల్ కూడా లేనప్పుడు, ఇప్పుడు స్కార్పియో 23 లక్షల స్కార్పియో వచ్చిన అదే హ్యాపీ. సైకిల్ మీద ఉన్నప్పుడు ఎట్లున్నానో ఇప్పుడు అంతే. పడవలో, నాటు పడవలో ప్రయాణం చేసి ఎప్పుడు మునిగిపోతానో తెలియదన్నప్పుడు దేవుడు ఫ్లైట్లో ప్రయాణిస్తున్నాడు. ఇదంతా వచ్చినప్పటికీ నేను ప్రభువుని విశ్వసించింది దీన్ని బట్టి కాదు. మీరు కూడా అదే విశ్వాసంలో ఉందరు కాక. రక్షణ. ఇప్పుడు నాకు ఒక ప్రశ్న, యేసు అంటే అర్థం ఏంటి? వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు నేను మీరు పేర్లు అడగండి, మీ పేర్లకు అర్థం చెప్తాను, మీకే తెలియదు. కొంతమంది పేర్లు పెట్టుకుంటారు కానీ ఆ పేర్లకు అర్థమే తెలియదు కానీ పెట్టుకుంటారు. రైట్. రక్షణ. రక్షణ ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? రక్షణ. ఆమేన్. రక్షణ. రక్షణ. అందుకనే జీసస్ అనే పదానికి రక్షకుడు అని అర్థం. దేనిని రక్షిస్తాడు? పాపము నుండా, రోగము నుండా, శాపము నుండా, ఆపదల నుండా, కష్టాల నుండా, పాపము నుండా. ట్రూ. ఈస్ ద రిడీమర్. ఆయన పాపము నుండి రక్షించడానికి భూమి మీద. క్రైస్తవులు ఈరోజు టీవీలో సాక్ష్యాలు వింటుంటే ఎంత అబద్ధం సాక్ష్యాలంటే, మేము యేసుప్రభుని మేము కూడా నమ్ముతున్నాం, మా కష్టాలన్నీ తీసేసింది ఆ దేవుడు, అందుకే నమ్ముకుంటున్నాం. రాంగ్. మా క్యాన్సర్ గడ్డి ఉండే దేవుడు కరిగించింది, మాకు దేవుడి పట్ల బాగా నమ్మకం. రాంగ్. రైట్ ఫేత్ కాదది. మనం చెప్పాల్సిన ఫేత్ ఏంటంటే నన్ను పాపము నుండి దేవుడు, అది సరైన స్టేట్మెంట్. ఆమేన్. సంగమా జాగ్రత్త. నీ స్టేట్మెంట్ని బట్టే నువ్వు ఎత్తపడతావు, లేకపోతే మొత్తపడతావు అంతే. ఎత్తావు. రేపు మాపో సంఘం రాసి రాకడ ఎత్తపడితే కుర్చీలని ఇక్కడే ఉంటే ఘోరం, చాలా ఘోరం. అది భయంకరమైన పరిస్థితి. ఎత్తబడే గుంపులోని ఉండాలంటే దేవుని సత్యాన్ని వెంబడి చేయాలి. ఏది సత్యమో పరిశోధించి తెలుసుకోవాలి. ఏది పడుతుంది టీవీలో, యూట్యూబ్ చూడకండి. డోంట్ ఫాలో యూట్యూబ్. ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్ళే ప్రసంగాలు లేవో, సత్యవాక్యం మీద లేదు. వాళ్ళ సంఘాన్ని, వాళ్ళ నెట్వర్క్ ని పెంచుకోవడానికి ఇష్టం ఉన్న వాక్యాలు చెప్పేస్తున్నారు. దేర్ ఇస్ నో ట్రూత్. సత్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే రక్షణ కొరకు మాత్రమే మనం ప్రభువును మన నమ్మాలా. ఒక్కరు చెప్తలేరు, చెప్పే వాళ్ళందరూ పరలోకం వెళుదాం కాక ప్రభువును. మీరు సౌండ్ లేదు ఎందుకని అంటే లాస్ట్కు ఆ ప్రభువును మాటే ఆమెన్ అంటాడు ప్రభు. మీరు అనుకుంటారు కదా అంటే ఏంది అనుకుంటే ఏంది బ్రదర్, ఏదో జరుగుతుంది అనుకోకండి.
నీ నోటి మాటను బట్టే ప్రభు ఆమెనని మాట నేర్చుకున్నారు ఎప్పుడన్నా? ఆమేన్ అనువాడ అంటే అర్థమైంది. నువ్వు ఏదైతే పలుకుతావో దాన్ని దేవుడు ఆమేనని అంటాడు. రైట్. ఇక నా టైం దర్గాగా దగ్గరలో ఉన్న 15 నిమిషాలు మాత్రమే ఉంది. కానీ ఫౌండేషన్ తెలియాలా, తెలియకుండా వాక్యం చెప్తే అర్థం కాదు. క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకంటే చాలా మంది సాక్ష్యంలో ఏమంటారంటే నేనే ఏ దేవుడో వెతికే ప్రయత్నం చేసింది అంటావు. దట్ ఇస్ నాట్ రైట్. ఆయనే మనల్ని వెతుక్కుంటే భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే నువ్వు నాశనం అయిపోతున్నావు అని. రైట్. ఇంకొక మాట్లాడుతా. యేసు ప్రభు పుట్టిన స్థలం ఇంగ్లాండా, అమెరికానా, ఏ ఖండం అది చెప్పండి. ఏ ఖండంలో ఉంది? మన దేశం ఏ ఖండంలో ఉంది? ఎవడన్నా మీతో తెల్లులో దేవుడు అంటే వారికి చెప్పండి, అరే రారా భూగోళం దగ్గరికి రా, ఆ భూగోళం తెలుసు కదా, అక్కడ పాయింట్ చూపెట్టండి. అది భారతదేశం ఏ ఖండంలో ఉందో బెత్లెహేము కూడా అదే ఖండంలో. ప్రపంచానికి నడి బొడ్డు అంటే ఎటు గట్టి కొలిసిన ఈక్వల్ సెంటర్ పాయింట్. అమెరికాలో పుడితే అమెరికా దేవుడేవాడు, ఇండియాలో పుడితే ఇండియా దేవుడేవాడు. భూమధ్య రేఖకు సెంటర్ పాయింట్ లో ప్రభు పుట్టాడంటే అపోస్తుల కార్యములు 10:36 ఏం చెప్తుంది? యేసు క్రీస్తు ప్రభు అందరికీ ప్రభు. నాకు అది చాలా ఇష్టం అండి ఆ పదం. ఆయన అందరికీ దేవుడు. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో క్రిస్మస్ వెలిగోరు అని చెప్తారా? CHMA. ఇప్పుడు ఒక తమ్ముడు జాన్ ఏమన్నాడంటే క్రిస్మస్ అంటే అసలు ఏంటి ప్రకటించుట. మాస్ అనే పదానికి అర్థం ఏంటంటే ముక్కుట లేదా పూజ. ఇక్కడ పూజించుట, పూజ చేయుట. అదేంటి? మనలో తెలిసిన సత్యం ఏంటంటే యేసుప్రభు పశువులు, ఇప్పుడు వాళ్ళ నాటికి కూడా వేసింది కదా, యేసుప్రభు పశువుల పాకలో ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్నాడు కదా, ఆయనకు 2 చేతులు ఎత్తి ఇట్లా పెట్టినాం అనుకో, కథ ఆయన పని కథ. ఈరోజు సంఘాలలో కూడా ఆదివారం జస్ట్ ఆయన దగ్గర పోయి, ఎందుకంటే ఆయన దగ్గరికి పోకుండా పెద్ద డేంజర్ రా బాబు కాబట్టి ఆయన దగ్గర పోయి అయ్యో వచ్చిందయ్యా కథ. అది కాదు మొక్కుట అంటే, అది కాదు మొక్కుట అంటే. క్రిస్ అంటే క్రీస్తు, మస్ అంటే క్రీస్తును గురించిన పని చేయుట. చప్పలు కొట్టండి, ప్రభుకు మహిమ కలుగుగాక. ఆ రోజు జ్ఞానులు క్రిస్మస్ చేశారు. ఎలా? పోయి ఇట్లా దండ పెట్టి నమస్తే జీసస్ గాడ్ బ్లెస్ యు అనగా క్రీస్తుకు ఏది అవసరం ఉన్నదో ఆ పనిని చేశారు. దట్ ఈస్ క్రిస్మస్. పని చేయకుండా స్టార్ కట్టుకుంటే క్రిస్మస్ కాదు, పని చేయకుండా భక్తి పాటలు పాడితే క్రిస్మస్ కాదు, పని చేస్తేనే క్రిస్మస్. క్రిస్మస్ పండగ చెయ్యాలి అంటే, పండగ అంటే ఈ మనం చేస్తున్నది కాదు, ఆయన పనిని చెయ్యాలి. ఏంటిది ఆయన పని? ఏం పని ఉంది ఆయన? అమ్మా ఏం పని ఉంది? ఆయన ఏం పని కొరకు వచ్చాడో ఇంకా పని ఉంది. ఇప్పుడే చెప్పారు, ఆది క్రిస్మస్ లో క్రీస్తు పసిబాలుడు, నేటి క్రిస్మస్ లో క్రీస్తు ప్రకటించబడాలి. పెద్దోడు. 2020 సంవత్సరాలు మళ్ళీ ఆయన తీసుకొచ్చి పశువుల పాకలో పండబెట్టారు. జోల పాటలు కూడా పాడుతాను కొన్ని సంఘాలలో, జోలాలి అని. అమ్మా అది ఇట్స్ నాట్ రైట్. హీస్ ద పవర్ఫుల్ గాడ్ ఆయన. ఇప్పుడు ఆయన ఇచ్చేది ఏంటంటారు? పశువుల చుట్టుకు ఎందుకు పోతున్నారా? మళ్ళీ క్రిప్పులు ఎందుకు కడుతున్నారా బాబు? క్రిప్పులు కాదు కట్టేది, పడిపోతున్న జీవితాలు. క్రిప్పులు కాదు కట్టే, స్టార్లు కాదు కట్టేది. ఎవరైతే నశించిపోతున్నారో వారికి సువార్త ప్రకటించు. దట్ ఈస్ రియల్ క్రిస్మస్. చాలా సార్లు మనం ఇది మర్చిపోయి, ఈ సంఘమే కాదు ప్రతి సంఘం చేయాలి. ఇట్స్ నాట్ రాంగ్. క్రీస్తు పుట్టిన దినాన్ని మనం మంచిగా జరుపుకోవాలి. ఇట్స్ నాట్ రాంగ్. కానీ దానికంటే ముఖ్యంగా ఆయన ఏ పని గురించి భూమి మీదకి వచ్చాడో ఆ పనిని మనం చేయాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. చాలా సార్లు ఆ పని మర్చిపోయి ఏదేదో చేస్తున్నాం. సి అనే పదానికి బైబిల్లో మీరు ఎవరు రాసుకుంటే రాసుకోండి. సి క్రిస్మస్ లో సి అంటే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
11వ వచనంలో ఉంది, ఆయన మానవుణ్ణి పిలువడానికి వచ్చాడు. కాల్ CALL కాల్. మీకు ఒక సంగతి చెప్పనా, నేను మిమ్మల్ని పిలుస్తున్నా అనుకో, మీ పేరు బట్టి పిలుస్తుంటే మీకు వినపాలే, మధ్యలో ఒకరు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు? మీరు చాలా గొప్ప విషయంలో, నేను పిలిచే పిలుపు అమ్మకి వినపడట్లేదు, మీరు ఏం చేస్తారు? మధ్యలో ఉన్న వాళ్ళు, ఓ అమ్మ బ్రదర్ నిన్ను. దేవుడు మానవుడిగా పుట్టి పాపములో ఉన్న మనిషిని పిలవడానికి వచ్చాడు భూమి మీదకి. దేని కొరకు? నేను నిన్ను రక్షిస్తాను. ఆయన పిలుపు ఎవరికి వినపడట్లేదు. నిజమైన క్రిస్మస్ లో మనం పాపులనే పిలువ వచ్చి తిని, ఈ క్రిస్మస్ లో మనం కూడా ఎవరు పిలవాలా? ఈరోజు నేను ఒక పెద్ద దైవజన్ ఇంటికి వెళ్ళాను. మార్నింగ్ ఒక దేశాన్ని ప్రభావితం చేస్తున్న సంస్థ అది. అక్కడికి వెళ్ళి మాట్లాడితే రాత్రి 1:30కు మా సంఘస్థులు వచ్చి లేపిండ్రయ్యా బాబు, ఏం చేస్తున్నారు లేపి అంటే, క్రిస్మస్ పాటలు పాడి డోలు కొట్టి భజంత్రీలు చేసి మా నిద్ర అంతా ఖరాబ్ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడ ఉన్నాయన క్రైస్తవుడా అన్నుడా? చెప్పలేదు. క్రైస్తవుడు. సౌండ్ ఎక్కడ చేయాలా? వెలుగు ఎక్కడ అవసరం? మనోళ్ళు ఆ ఇంటికి ఈ ఇంటికి ఎవరింటికి పోతారా బాబు? వీళ్ళు రక్షించబడ్డానికి నిజంగా రక్షణ అయితే లేదు క్రైస్తవులకు అసలు ఎవరికి. అందుకే మళ్ళా పోవాలి. నిజమే, నాకు తెలుసు, అందుకే పోతారేమో. నిజానికి క్రీస్తు తెలిసిన వ్యక్తుల దగ్గరికి క్యారెన్స్ కు వెళ్ళాలా వెళ్ళదా? కర్ర పట్టుకొని కింది దిగితే కొడుతురేమో, మేము అదే చేస్తున్నాం అట్లా చెప్తాం అంటారేమో. పోతే పోండి, శుభాలు చెప్పుకోండి, కానీ అసలు పోవాల్సిన ప్లేస్ అయితే పాపుల దగ్గరికి వెళ్ళి పిలువాలా. ద కాల్ ఫ్రమ్ ద గాడ్. ఒరే నువ్వు ఎంత పాపం చేసినా దేవుడు నీకు క్షమిస్తున్నాడా? ఆయన ఈ లోకంలో పుట్టిందే పాపులను పిలవడానికి. దేని కొరకు? నీకు క్షమాపణ ఉంది. ఆమేన్. పాపికి ఆ వార్త చెప్తే ఎట్లుంటదండి? అబ్బా మా వాళ్ళు పోలీసులు నేను తప్పు చేస్తే తంతున్నారు, యేసు ప్రభు దేవుని దగ్గర నాకు క్షమాపణ ఉందా? మనం చెప్పాం, ఏం చేస్తాం? చెప్తాను కదా, నీ తోలు తీస్తాడు ప్రభు, ఇట్లే చేసుకుంటా పోలే, అసలు నరకమే కాదు. ఇది చెప్పకండి ఫస్టే. కాల్ ఫ్రమ్ ద గాడ్. క్రిస్మస్ లో సి అంటే ఏంటిదంటే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎవరి దగ్గర? రక్షకుడు. అందుకనే పాటల్లో రక్షకుడు రమ్మను పిలుపు వచ్చింది నీకు. రాష్ట్రపతి దగ్గర నుండి నీకు పిలుపు వచ్చింది అనుకో, జియ్య బాకీ తీసుకునే విమానం ఎక్కి వెళ్ళిపోతావు. రాష్ట్రపతి నన్ను పిలిచాడు. దానికంటే జేజమ్మ యేసు ప్రభు. ఆమేన్. ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. నాట్ ఓన్లీ చర్చ్ పాస్టర్, ఎవ్రీబడి. ఆ ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు కాబట్టే ఆ పిలుపు నువ్వు తీసుకొని ఆ పని చేయాలి. నేను భద్రాచలం అడుగులోకి పోయి కూడా కేక్ వేస్తున్నా. కేక్ ఏమని? రే యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అడవి ప్రాంత ప్రజలకు మమ్మల్ని ఎవడా ప్రేమించేదే, మమ్మల్ని ఎవరు చూస్తారనే బాబు అంటున్నాడు. ఒరే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు రా బాబు, అందుకే మమ్మల్ని ఇక్కడికి పంపాడు. కాల్ ఫ్రమ్ ద గాడ్. దేవుని పిలుపు. ఈ పిలుపును ఇంకా దేవుడు పిలువాడు. ఎవరు పిలవాలి? యేసు ప్రభు అంటే ఒక పరలోకంలో హ్యాపీగా తిరుగుతుంటే దూతలు అడిగారంట, ఏమని? ఏం ప్రభు చాలా హ్యాపీగా ఉన్నావు అంటే, ఏం చేయాలా? నా పనంతా కూడా నన్ను నమ్మిన బిడ్డలే, నేను లేకున్నా వాళ్ళే చేస్తారంటే ఒక దూత అన్నాడంట, ఓ ప్రభు నీకు సంగతి తెలుసా, ఇంకోటి చేస్తలేడు, వట్టినే అనుకుంటాను ప్రభు అని అంటే, అప్పుడు దేవుడు చాలా వేదనతో, ఇక నాకు వారు తప్ప భూమి మీద ఇంకెవరు. మనం కూడా ఏమని ప్రార్థన చేస్తాం? నువ్వు తప్ప నాకు పరలోకంలో ఇంకెవరు. సేమ్ ప్రార్థన దేవుడు చేస్తాడు. ప్రతిరోజు కూడా చేతులు జాపి ఉంటాడు తెలుసా, ఒరే హాస్పిటల్లో మీరు తప్ప నాకు ఇంకెవరు. జోక్ కదమ్మా, ట్రూ. ఈ పిలుపును విను. దేవుడు ఉరుములతోనో మెరుపులతోనో తన రాజ్యాన్ని స్థాపించాడు. దేవుడు వాడుకునేది మనిషినే. దట్స్ వై ఆయన పిలుస్తున్నాడు. నీ ద్వారా నేను ఈ నరకాన్ని అంతా కూడా ఖాళీ చేస్తాను అని పిలుస్తున్నాడు. అందుకే క్రిస్మస్. హెచ్ లూకా 4:18 ఉంది ఏంటంటే, ఆయన బాగు చేయడానికి వచ్చాడు. హీల్. హెచ్ ఫర్ హీల్, సి ఫర్ కాల్, హెచ్ ఫర్ హీల్. స్వస్థత. ఆయన రోగులను స్వస్థపరిచాడు, పాపులను కూడా
చెప్పలేదు. బ్రదర్ చెయ్యి పైకి పెట్టినంటే నా టైం అయిపోయిందని నాకు అర్థం. గుడ్, రైట్. అదే సినిమా హాల్లో చేతులు ఇట్లా పెట్టారు, రైట్. ఇక్కడ ఆసక్తితో ఉన్నాడు ఆయన. హీల్, స్వస్థపరచడానికి వచ్చాడు. తెలుసా మీకు, సమరయ స్త్రీ ఏమైంది? స్వస్థత కలిగిన ఆమెట రోగం కాదు, మనుషులందరూ పాపం చేసిందని ఆమె వెలివేసే స్థితిలో దేవుడు ఆమె జీవితాన్ని స్వస్థపరిచాడు. హీల్, హీల్. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది మొదటిది ఏం చెప్పండమ్మా? కాల్. సూపర్, వెరీ గుడ్. మనుషులందరినీ, ఏ మనుషులను? క్రైస్తవులనా? అందుకనే క్రిస్మస్ క్యారల్స్ చేయాల్సింది. ఇప్పుడు ఎక్కడో ఇప్పుడు పాస్టర్ గారు అంటారు, ఇక్కడ ప్రాంతంలో వచ్చారు, ఎక్కడ? తక్షశీల, పంచశీల. గుడ్, గ్రేట్ థింగ్. అసలు నాకు బలం వచ్చింది అట్లాంటి ప్రాంతానికి. నేను కూడా అంటే ఎక్కడ యేసు ప్రభు తెలియదు ఆ ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటా. నాకు భలే సంతోషం, నాకు సచ్చినా మంచిది ఆడ. ఎందుకంటే ప్రభు పిలిచేది వారిని. దట్ ఈస్ ద మినిస్ట్రీ. రెండవది హీల్, అంటే దేవుడు పడిపోయిన జీవితాలను బాగు. హీల్ అనే పదానికి స్వస్థత. మూడవది CHR. ఆర్ అనే పదానికి మత్తయి సువార్త 20:28లో ఉంది రిడీమ్. రిడీమ్ అంటే వారిని చెరలో నుండి బయటికి. ఈ పదం వింటే, నేను వరంగల్ సెంట్రల్ జైల్లో ఒక 3 సంవత్సరాలు వెళ్ళి పరిచయం చేశాను. 3 years. పువ్వు లాంటిది జీవితం అనే పాట ఆ మచిలీపట్నం జైలు, వరంగల్ జైల్లో పాడితే 17 మంది ఖైదీలు విడుదల పొందారు. సెంట్రల్ జైలు నుండి కాదు. ఎక్కడ? ఎంత సంతోషం అంటే నాకు డిక్షనరీలో రాసుకున్నానే. 17 మందిని నేను మళ్ళా 2 నెలల తర్వాత పోయి కలిస్తే, బ్రదర్ మీరు పాడిన పాటలో మా బ్రతికంత అర్థమైంది బ్రదర్. దేవుడు నన్ను విమోచిస్తాడా బ్రదర్? ఈ జైల్లో ఉన్న మంచిదే బ్రదర్. నేను జైల్లో చచ్చిపోయిన పరలోకం పోతా. ఆమేన్ అంటే ఆయనకి ఏం భరోసా వచ్చింది? నన్ను దేవుడు పాపం నుండి విడిపించాడు. రిడీమర్. పాపం నుండి విడిపించడానికి క్రిస్మస్. ఐ ఇంపార్ట్, IMPART, ఇంపార్ట్. క్రిస్ ఐ అంటే యోహాను 10:10లో ఉంది, నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాను. ఆమేన్. చచ్చిపోతున్న మానవ జాతిని నిరంతరం బ్రతికేయడానికి, చిరంజీవులు చేయడానికి భూమి మీదకి దేవుడు. ఈ సంగతి తెలిస్తే నువ్వు గంతులు వేస్తావు, వచ్చి లేచి పైన దాకా కింద పడతావు, కానీ తెలియదు కదా. అందుకే ప్రసంగంలాగా చూస్తున్నావు. జీవం, అబండెంట్ లైఫ్, సమృద్ధి జీవం ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడు. అంటే ఒరే ఇంకా నీకు చావే లేదు. ఆమేన్. నాకైతే లేదు, మీకుందా? ఉందంటే డౌట్ చెక్ చేసుకోండి మళ్ళీ. దావీదు కూడా అంటాడు, నేను చావను సజీవుడనై. నేను ఎప్పుడు చేసే ప్రార్థన అదే, దేవా ఈరోజు లాంగ్ జర్నీ పోతున్నా, 350 కిలోమీటర్లు డ్రైవింగ్ చేయాలా, అపవాది ఏదో కథలు పెడుతుంది, ఎందుకంటే నీ పనికి పోతున్నా కదా వాడు డిస్టర్బ్ చేస్తాడు, నేను మాత్రం చావను ప్రభు అంటాను. ఆ సజీవుడనే ఇంట్లో కూర్చుంటాను లేదేం. నీ క్రియలను అంటే చేస్తా, ప్రకటిస్తా, నీ కొరకు పని చేస్తా. ఎవరిని దేవుడు చావనీయడంటే దేవుడి పని చేసేవాడిని. అందుకనే రిడీమర్, కాల్, హీల్, రిడీమ్, ఇంపార్ట్ అంటే జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఎస్. సీక్ అంటే వెతుకడానికి భూమి మీదకి వచ్చాడు. నేనైతే ఆయన దొరికాను. మీరు దొరికారా? బండ సందుల్లో ఉన్న నిన్ను వెతికైనా రక్షించుకుంటాడు. తర్వాత అక్షరం ఏంటి? CHR, I అయింది, S అయింది, తర్వాత T అంటే టీచ్. సీక్ లో లూకా 19:10 మీకు తెలుసు, నశించిన దాన్ని వెదకి అనే పదం, రైట్. టీచ్ అంటే బోధించడానికి వచ్చాడు. మార్కు సువార్త 4:1లో ఉంటది. బోధించుట అంటే చాలా మంది బోధకులు ఉన్నారు కానీ సాధకులు లేరు. బోధించుట ఏంటి, సాధించుట ఏంటి అంటే? బోధించుట అంటే నాలాగా చెప్పేటోళ్ళే కానీ నేను చేస్తానండి, ఐ నో దట్. దేవుని దగ్గర నేను చెప్తాను. చాలా మంది బోధిస్తారు అంటే ఉపవాసం ఉండండి, వారం రోజులు ఉండండి, నేను మాత్రం 3 పూటలు తింటా, మీరైతే ఉండండి. అది బోధించుట మాత్రమే, సాధించుట. అందుకనే తిమోతికి పౌలు చెప్తూ ఉంటాడంటే, రే నిన్నును నీ బోధను
రక్షించుకో. నిన్ను అంటే నీ చెప్పటోని, నా గోల్ అంటే ఏం చెప్తున్నా చేయాలా. ఓకే రైట్. ఇక్కడ టీచ్ అంటే దేవుడు వట్టిగా చెప్పేవాడే కాదు, ఆయన చేసేవాడు. ఆమేన్. ఈ రోజు ప్రసంగికులందరూ కూడా చెప్పటోళ్ళే, చేసేవాళ్ళు. కర్ణాటక రాష్ట్రానికి నేను గత 3 సంవత్సరాల క్రితం వెళ్ళాను. బీదర్ అనే ప్రాంతంలో దాటి వెళ్ళాను. ఒక లోయలోనికి వెళ్ళాను, బాగా లోయ. అక్కడ ఒక తమ్ముడు గిటార్ పట్టుకొని, అంటే వాళ్ళ భాషలో, కన్నడ భాషలో, సువార్త అందని ఊరు ఉండని కూడదు అని గిటార్తో వాయిస్తూ ఉంటే ఇక ప్రజలందరూ అంటున్నారు. గంట తర్వాత నేను వాడిని పిలుచుకుని లంచ్ టైంలో అడిగిన, మా తమ్ముడు నువ్వు ఎన్ని ఊళ్ళు తిరిగినవురా అన్నా. ఊళ్ళో అదేందా, నేనేం తిరుగుతా, మరి ఇంతసేపు పాట పాడినావు కదరా. ఉండనే పాడి పాడి పాడే ఉండనేకో పలకాడే పలకాడే ఉండనే కూడదు చెప్పి చెప్పి లాస్ట్ వాడు ఒక్కూరు కూడా వీడి ప్రసంగికుడు చెప్పేటోడు కానీ చేయలేడు. దేవునికి టీచ్ అంటే చెప్పేవాడే కాదు, ఆయన చేసి చూపించాడు. మా పాటలో ధూమ్ధామ్ క్రీస్తుకే ధూమ్ధామ్ టీంలో నేను ఒక చరణం రాశాను. ఏమనంటే, ఏం చరణం అమ్మాది, గల్లీ గల్లీన ప్రభు యేసయ్యకు పాట పాడదాం, ఆ తర్వాత ఊరు ఊరున వాడవాడన యేసుని జెండను ఎగురవేద్దాం, పాటగా చేసి గలమెత్తి గొంతెత్తి పాడుదాం, తర్వాత భారతని క్రీస్తు కోసమే రెండో ఇంకొక వర్డ్ అమ్మా. అదేంటిదంటే, చెప్పిందల్లా చేసి చూపిన యేసుని నమ్మండి. అందరు చెప్పేవాళ్ళు, చేసేవాడు కాదు. అందుకనే ఆయన బోధించాడు. క్రిస్టియన్ మినిస్టర్, మన ఫైనాన్స్ మినిస్టర్ కాదు ఆయన, మినిస్టర్ అంటే అదేమంటే పరిచర్య చేయించుకోవడానికి రాదు. ఆ పదం బైబిల్లో ఉంది, మత్తయి సువార్త 28లో ఉంటుంది. నేను పరిచర్య చేయడానికి వచ్చాను కానీ చేయించుకోవడానికి. ఈస్ ద గ్రేట్ మినిస్టర్. ఇప్పుడే మేము వస్తుంటే మినిస్టర్ కాన్వాయ్ పోతుంది. ఓ ఓ వాళ్ళ దాటి రావడానికి 1/2 గంట పట్టింది. ఆ మినిస్టర్ సేవ చేస్తాడా చేయించుకునేటోడా? మన ప్రభువు మినిస్టర్ అంటే తన శిష్యుల పాదములను. క్రిస్మస్ లో ఎం అంటే మినిస్టర్, పరిచర్య చేయడానికి. తర్వాత 2 అక్షరాలు ఏ, అబోలిష్. అబోలిష్ అంటే తొలగించడానికి. ఏం తొలగించడానికి? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది. మన పాపములను ఆయన తొలగించడానికి భూమి మీదికి. మీకు సంగతి తెలిసి ఎప్పుడైనా బ్లాక్ బోర్డ్ మీద అక్షరాలు రాశారా? ఎవరు చెప్తలేదు. రాశారా? రాసిన తర్వాత దేంతో తుడుస్తారు? డస్టర్ తో తుడితే పూర్తిగా పోదు, అదే వాటర్ తో కడిగితే కొంచెం పోతుంది. మన పాపములు ఎంతటి ఎర్రనివైనను యేసు ప్రభు భూమి మీద పుట్టి అసలు కొంచెం కూడా మరక లేకుండా పాపాలన్నీ ఎప్పటి వరకు అడిగాడు? ఎప్పటి వరకు అడిగాడు? ఓ సంగమా, నువ్వు చచ్చిపోయేలోపు ఎన్ని చేస్తావో అవన్నీ కూడా ఆల్రెడీ పేడ్ చేసేసాడు. అట్లా రేపటి మొదలు పెట్టేది. మరి తీర్పులోనికి వస్తావు, కక్కి వాంతిని మళ్ళీ తిరిగి తీసుకోవద్దు. బాహాటంగా యేసుని సిలువ వేస్తాం. చాలా మంది అట్లాంటి ప్రబుద్ధులే. దేవుని నమ్ముతారు, తిరిగి పాపం చేస్తారు. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు. ఒకవేళ పుడితే పాపం చేయవు. అందుకని నేను అంటానంటే, మన పాపములను ఆయన తూర్పుకు పడమరింత దూరం అంత దూరం వాటిని తీసేశారు. లాస్ట్ అక్షరం ఎస్, క్రిస్మస్. సి ఫర్ ఇటు సౌండ్ రాదు నాకు తెలుసు. హెచ్ ఫర్ ఇటు వస్తుంది, వెరీ గుడ్. ఆర్ ఫర్ యా, ఐ ఫర్ ఇంపార్టెంట్ కాదు, ఇంపార్ట్ అంటే జీవం ఇవ్వడానికి. ఎస్ ఫర్ వెతకడానికి వచ్చాడు. టీ ఫర్ టీచ్ అంటే బోధించడనా సాధించడం కూడానా? బోధించి సాధించడానికి వచ్చాడు. ఎం ఫర్ పరిచయం చేయించుకునేవాడా చేసేవాడా? ఏ ఫర్ అబాలిష్ అంటే పాపములన్నీ తుడిచేయడానికి. ఎస్ ఫర్ మీరు చెప్పండి. ఎస్ క్రిస్మస్. ఎస్ గుడ్ గుడ్. సేవ్ సేవర్స్, ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభుకున్న ఏకైక సాధనం ఎవరు? మైకా, ప్రియా, వల్లన, సౌండ్ సిస్టమా, పెద్ద కట్టిన చర్చ, నువ్వా?
నీవు కనుక చెప్పకుంటే మీరు అనుకుంటారు సుధాకర్ పాస్ గారు చర్చికి మేము రెగ్యులర్గా పోతాం, కానుకలు ఇస్తాం, దశాభాగాలు మేము ఇస్తాం, ఏ పండుగలు పెట్టినా ముందు మేమే ఉంటాం, నరకంలో కూడా నువ్వే ముందు ఉంటావు అంటే అర్థం ఏంది? ఇయ్యొద్దని కాదు, ప్రభు పని చేయకుంటే నరకమే. నరకమే. మత్తయి సువార్త 7:21 ఉంది. ప్రభువా ప్రభు అని గుడికి పోయి పరలోక రాజ్యం వెళ్ళడు, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు వెళ్ళడు, కానీ పరలోకమందున తండ్రి చిత్త ప్రకారం ఇప్పుడు వినువాడా చేయవాడా? ఆదివారం పోయి మనం చేస్తామా వింటామా? ఎక్కడ చేస్తున్నారు? 3 గంటలు కూర్చొని వింటారు, తింటారు, వెళ్ళిపోతారు. ప్రభు పని చేసేవాడిగా ఉంటే పరలోకం, వితౌట్ వర్క్స్ పని లేకుండా ఉంటే నరకం. మేము చేసేదంతా అదే అమ్మా, పరిచర్యలు. అమ్మా నీకు ఒక ప్రశ్న చేసి నేను ముగించేస్తాను, నా టైం కూడా అయిపోయింది. ఒకటే ప్రశ్న, నీవు నేను విశ్వాసం ద్వారా కృప ద్వారా రక్షణ పొందామా లేదా? అన్న వాళ్ళందరూ పొందినట్టే. ఆమె మిగతా వాళ్ళు నాకు చెప్పలేము. ఎందుకు రక్షింపబడ్డాం? అదే డైరెక్ట్గా సీట్ రిజర్వేషన్ అయిందన్న నథింగ్. రక్షించబడ్డంగానే పరలోకం అనుకుంటున్నాను. నో. ఎవరు రక్షించబడ్డోళ్ళు అని తెలుసా? ఎవరు ఎండలో ఉన్నోళ్ళని ఎట్లా తెలుసా మీకు? చెమటలు కమిలిపోయి ఎవరు పనిచేస్తున్నారు అంటే తెలుస్తుంది. ఒక్కలాంటి బయటకు వెళ్ళి రెక్కల ముక్కలు చేసుకునేవాడు. మరి ఎవరు రక్షించబడ్డారు అని నీకు ఎలా తెలుస్తుంది? ఒక్కరు చెప్పండి సార్. ఈ స్త్రీలు ఎంత పడుతున్నారు, మన వాళ్ళందరూ విడబడే ప్రమాదం కనపడుతుంది. వాళ్ళైతే చెప్పని బ్రదర్ మేము ఏం చేస్తాం బ్రదర్ అంతేగా అని అనుకోకండి బ్రదర్. ఎవరు పరలోకానికి ఎత్తబడతారు అంటే రక్షించబడ్డ వాళ్ళు కాదు, రక్షించబడి ఇతరులను చప్పలు కొట్టండి. ప్రభుత్వం మీరు అనుకుంటాను మేము నమ్మినాం బ్రదర్, బాప్తిసం తీసుకున్నాం బ్రదర్, అరే కల్వరి సతీష్ అందించండి మాకు, యెరూషలేం పోయి నదిలో మునిగి వచ్చినాం, అంతా అటిదే. దాంట్లో ఏమి తెలిసి ఉన్నది? పొందుట ఎందును పొందకపోవట ఎందును ఏమీ లేదు. మనస్సు మారి నూతనం అంటే అర్థమైందంటే దేవుని పని చేస్తున్నావా లేదా, దాన్ని బట్టి పరలోకం. చాలా మంది ఎక్కడ ఆగిపోతారంటే నమ్మాం, విశ్వాసం ఉంచాం, పాస్టర్ గారు బాప్తిసం ఇచ్చాడు, ఆ రోజు మంచి పండుగ చేసినాం, అందరికి భోజనాలు పెట్టినాం, ఇక చాలా పరలోకం పోవడానికి నథింగ్. మోసపోతున్నావు. దేవుడు నిన్ను రక్షించుకున్నది ఎందుకంటే ఇతరులను. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. నా చుట్టూ ఖాళీ కొవ్వొత్తులు పట్టుకొని 100 మంది ఉన్నారు నా రౌండ్ లో. ఏం కొవ్వొత్తు అది? ఖాళీ కొవ్వొత్తు అంటే వెలగలేదు. భలే భాష అది, వెరీ గుడ్. వెలగలేదు. నా కొవ్వొత్తి మాత్రం మధ్యలో వెలిగించుకుంటున్నా, వారికి చూపెడుతున్నా, వీరికి చూపెడుతున్నా, రే వెలుగుతుందిరా, గుడికి పోతున్నా, పాటలు పాడుతున్నా, ఉపవాస ప్రాంతంలో దీక్ష అంటున్నా. లాభం ఉందా? లేదు. వాళ్ళ దీపాన్ని ఇంకా వెలగకుండా రౌండ్ ఉంటే నేను మాత్రం ఆ దీపాన్ని చూపెడుతున్నా, కింద పెట్టుకుంటున్నా. నేను కనుక 10 అడుగులేసి ఒకరి దీపాన్ని వా, అది క్రిస్మస్. ఒక్క పాపినైనా ఈ క్రిస్మస్ లోపు మందిరానికి నువ్వు నడిపించగలిగితే క్రిస్మస్. అది చెయ్యకుంటే క్రిస్మస్, నాట్ క్రిస్మస్. క్రిస్మస్. దయతో మీ అందరికి 2 చేతులు ఎత్తి ప్లీజ్ అందరూ కూడా ఈ క్రిస్మస్ లో దేవుని పని ఒకటే, నశించిపోతున్న పాపులను సువార్తతో తాకాలి. నేను పోయిన క్రిస్మస్ లో నా క్రిస్మస్ స్టోరీ చెప్తా వినండి. మా చర్చి భగత్నగర్ కాలనీలో ఉంటుంది, స్లమ్ చర్చ్. హిందువుల మధ్య రాడికల్స్ కమ్యూనిస్టు జెండాలు ఎగురుతుంటాయి. అక్కడ జస్ట్ మిస్ అయినా చంపుతారు, ఇసుకలతోనే గాలవడానికి వచ్చిండు. అక్కడ చేయడానికి ఒకరోజు నేను క్రిస్మస్ సువార్త చెప్పడానికి మందిరానికి వెళ్తున్నా. మందిరానికి పోతే 10 పాటలు పాడతా, వాక్యం చెప్తూ వస్తానని గంట ముందు వెళ్ళి ఒక చీకటి దీపం కూడా లేని ఒక ముసలి తల్లి దగ్గరికి వెళ్ళి ఒక బిర్యానీ ప్యాకెట్ తీసుకుని పోయి ఆ తల్లి దగ్గర ఇంకా మా చర్చిలో రాకముందే ఆమెతో 1 గంట సేపు కూర్చొని యేసు ప్రభు ఎవరో, ఎందుకు వచ్చాడో, ఆయన మతానికి దేవుడా లేకపోతే మనసు మారేదానికి దేవుడా అని చెప్పి ఆ తల్లి నీళ్లు అక్కడ బోరింగ్ దగ్గర ఉంటే ఆ నీళ్లు నేను తెచ్చి ఆ తల్లితో కూర్చొని కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఆమె నా కాళ్ళు మొక్కడానికి, లిటరల్గా కాళ్ళు మొక్కడానికి వచ్చింది. ఎందుకు తెలుసా? నా కొడుకు చనిపోయాడు, నా మనవడు తాగుబోతయ్యాడు, నన్ను పట్టించుకునేవాడు ఎవరు లేడు. ఈరోజు ఏందయ్యా ఎందుకు వచ్చి చేస్తున్నావు అంటే యేసు నిన్ను పిలుస్తున్నాడమ్మా అని చెప్పాను.
వితౌట్ యాక్షన్ దెర్ ఇస్ నో లవ్. క్రియలు లేకుండా ప్రేమ లేదు. మనోళ్ళు ఏం చెప్తారు తెలుసా? వీధిలో పండుకోకుండా డోలు కొట్టుకుంటా యేసయ్య పిలుస్తున్నాడు రారా, నమ్మితే పరలోకం, నమ్మకుండా నరకం, ఇష్టం రే, నేను మాత్రం వాడుకుంటా పోతున్నా. వితౌట్ యాక్షన్, క్రియలు లేవు. అదే మన దగ్గరికి వెళ్ళి వాడు నల్ల నీళ్ళు పడుతుంటే 2 కుండలు ఇంట్లో పెట్టి యేసు ప్రభు నమ్ముకోవాలంటే ఎఫెక్ట్ ఉంటుంది. ఈ రోజు క్రైస్తవ సంఘం పాటలు, భజన, వీటి పేరు మీద కాలయాపన చేస్తూ వారికి ఏది అవసరం అని చేయలేకపోతున్నారు. నేను చివరి అంకంలో ఉన్నా. మొన్న నా భార్య, మేము ఇదివరకు ఒక 40 మందికి తమ్ముడు చెర్రీ ద్వారా ఒక అన్న పరిచయం అయితే 40 మందికి దుప్పట్లు ఇచ్చాం. అది దేవుడు మా ప్రార్థన చేస్తే వినిచ్చాడు. ఈ సంవత్సరం 4 వచ్చి మేము మనగొండలో మా సొంత ఊరికి నేను మా మిస్సెస్ వెళ్తే ఒక తల్లి వచ్చి, బిడ్డ అన్ని చిరిగిపోయి ఉండే, మీరు ఇచ్చిన దుప్పటితో చలికి నేను చక్కగా కాపాడబడ్డ బిడ్డ, ఇంకొకటి ఈ సంవత్సరం ఏమన్నా ఇస్తారా? మా బండి స్కార్పియో తిప్పుకొని వచ్చినప్పుడు అదే మాట గుర్తుకొస్తూ భువనగిరి దాటిన తర్వాత నా మిస్సెస్ ఏమన్నదంటే, కిరణ్, ఈ సంవత్సరం మనం బట్టలు తీసుకోనో పెద్ద స్టోరీలు చేస్తాం కదా, దానివల్ల మనకు ఒరిగేది ఏం లేదు, మస్తు బట్టలు ఉన్నాయి. మనం ఆ తల్లుల యొక్క కొరత ఏమైనా తీరుస్తామా అన్నది. అనగా నేను డ్రైవింగ్ చేస్తున్నా, ఎలా తీర్చగలం? మరి మన దగ్గర అంత డబ్బు లేదు. అక్కడ 40 మంది ఉన్నారు, ఇక్కడ 60 మంది, 100 మంది. ఒక్కదానికి 300 రూపాయలైనా కూడా దాదాపుగా 20,000 పైన అయిపోతుంది. నో, దేవుణ్ణి అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ఎందుకంటే వట్టి మాటలు చెప్పుడు కాదు, కానీ ఏదైనా ఒక పని చేసి మనకు సువార్త చెప్పుదాం, అర్థవంతంగా ఉంటుంది. ఎస్, దేవుడు గత 3 రోజుల క్రితమే 100 మందికి నేను బ్లాంకెట్స్ కొని రెడీలో పెట్టుకున్నాను. రేపు 21వ తారీఖు వాళ్ళకి ఇస్తూ క్రీస్తు సువార్తను ప్రకటిస్తాం. ఇవ్వకుండా ప్రకటించవచ్చు, పాటలు పాడి భజన చేయొచ్చు, లాభం ఏమీ ఉండదు. వాళ్ళకి ఇస్తూ ఒక యాక్షన్ చేస్తూ మనం చెప్పే సువార్త ఫలభరితంగా ఉంటుంది. ప్రభు మనందరినీ ఈ మాటలతో బలపరచును. C for H for R for I for S for C, T for M for U for wow, A for abolish, S for అంత గొప్పలండి నిజంగా. లేచి నిలబడదాం, చిన్న పాట పాడి నేను ముగించేస్తాను. ఒక శిథిలమై నేను వాడతాను, మళ్ళీ వాడతాను. అందరు కళ్ళు మూసుకుందాం, దేవుడిని అడుగుదాం ఒక మాట. అయ్యా, దయచేసి పక్కనోడితో మాట్లాడకండి, ప్రభుతో మాట్లాడండి. చాలా మంది పక్కనోడితోనే ఎక్కువ మాట్లాడతారు. ప్రభుతో కళ్ళు మూసుకుందాం, 2 చేతులు పైకెత్తాం, ఒక్క నిమిషం. నా మాటకు కాదు మేము లోబడేది, ప్రభు మాటకు. తమ్ముడు, చెల్లి, అమ్మ, నాన్న, నీకు నా 2 చేతులు ఎత్తి అడుగుతున్నా, ఈ పాటను నువ్వు ఆలకిస్తూ ఒక్కసారి ముందుకెళ్ళి. పాడైపోతున్న ఈ పవనాల బ్రతుకులా సేవ చెయ్యాల్సింది క్రైస్తవులకా అన్యులకా? దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు, ధ్యానంలో ఉండండి, పాటను ఆలకిస్తూ ఉండండి. యేసయ్యా, నన్ను రక్షించుకున్నది నా రక్షణ కొరకే కాదు, ఇతరులను కూడా రక్షించాలని. మై ఈగో రైట్. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయం. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయం. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా? పరలోకం వెళ్ళేది మనుషులే కదా. తిరిగి కట్టండి చితికిన బ్రతుకు, నిలువ పెట్టరండి యేసుని కొరకు. శిథిలమైపోతోంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. సహోదరుడా, సహోదరి, పాడైపోతుంది పవనాలు కాదు బ్రతుకులు. చిన్న బిడ్డలు, పెద్దవారు యేసు అంటే తెలియక
ఈ క్రిస్మస్ దినాలలో సువార్తే తెలియక నాశనమైపోతూ ఉంటే పండగలు చేసుకుంటున్నావే, ఇంకేదో గడుపుతున్నావే, నశించిపోతున్నది బ్రతుకులమ్మ, జీవితాలు. దేవుని ఆలయాలు పడిపోతున్నాయమ్మా. ఆ ఆలయాలను కట్టడానికి క్రిస్మస్. మరుగున పడిపోతుంటే దేవుని నిజ మందిరం మెరుగు దిద్దుకుంటోంది మానవుని కట్టడం. జీవితాలను పక్కకు పెట్టి మరుగున పడిపోతుంటే దేవుని నిజ మందిరం మెరుగు దిద్దుకుంటోంది మానవుని కట్టడం. భూమి అంటే దైవ సేవ చేసేదయ్యా, మనిషిని మించిన దేవాలయమేదయ్యా. భూమి అంటే దైవ సేవ చేసేదయ్యా, మనిషిని మించిన దేవాలయమేదయ్యా. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. నా ప్రియ నేస్తమా, ఈ క్రిస్మస్ దినాలలో ఎంతో మంది జీవితాలు క్రీస్తును తెలియక దేవుని మందిరానికి రాక నశించిపోతూ ఉంటే ఈ పిలుపులు, ఈ ప్రేమను వారికి ప్రకటించడానికి క్రిస్మస్